కదలకమ్మా. కదిలితే జడ చెదిరిపోతుంది. చెదిరితే అమ్మొచ్చి మొట్టికాయ వేస్తుంది. నీకా నాకా? నాకే. అక్క, నాకంటే నువ్వే బాగుంటావు. ఎందుకని? ఏం కాదు. కాదులు గేదె చెప్పక్కర్లే. నాకంటే ఎందుకు బాగుంటావు అని అడిగా. చెప్పు. కదిలిపోయావు, జడ చెదిరిపోయింది. పోతా దాన్ని కొడతావటే? నీకంతా పొగరే? నిన్ను నిన్ను ముదనష్టపుదానా, శనిగ్రహమా, పాపిస్తుదానా. ఇదే నా పాపటి తీయటం. పాపిటి ఒంకరైతే బతుకంతా ఒంకర అవుతుందని మీ అమ్మ చెప్పలేదు? తెలిసే ఈ పని చేస్తున్నావా? ఇదే నీ తోపుటి అయితే ఇలా చేస్తావా? అయ్యో అయ్యో సవతల్లి, నీకు పనులే నేర్పలేదని లోకం చుడుతుందన్న భయంతో నీకు పనులు నేర్పితే ఇలాగంటే చేస్తావు? ఇలా నా తల దువ్వటం, ఇలా నా పాపడి తీయటం రాక్షసి. అయ్యో కర్మ కర్మ. సరిగ్గా దువ్వు, మళ్ళీ దువ్వు, లేకపోతే నేను బావిలో దూకి చస్తాను. భారత యుద్ధము జరగరాదని సర్వవిధములా భగవానుడు ప్రయత్నించాడు. చుట్టూ పీకేసినా ఏడుస్తున్నా నువ్వే బాగున్నావు నాకన్నా. ఎందుకే ఎందుకే ఎందుకే? నువ్వైనా చెప్పు నాన్న, అక్క నాకన్నా ఎందుకు అందంగా ఉంది? పాపం అక్కకి అమ్మలేదు కదమ్మా, అందుకని దేవుడు కాస్త అన్నం ఇచ్చాడేమో. హలో హలో హలో, ఎవరు? హలో, వాట్? కిడ్నాపింగా? తమ్ముడిని ఎత్తుకుపోయారా? చంపేస్తారా? వాట్? 10 లక్షలా? అయ్యో బాబోయ్, నేను నమ్మను. మా తమ్ముడు ఇంట్లోనే ఉన్నాడు. ఏడి వాడిని పిలవండి, ఫోన్లో మాట్లాడించండి. హలో తమ్ముడు, నువ్వేనా? నిజంగానే 10 లక్షలా? ఎందుకు? నాన్నగారు చంపేస్తారా? వాట్? లేకపోతే నిన్ను చంపేస్తారా? ఎక్కడున్నారా? ఏడవకు, వాళ్ళకి ఫోన్ ఇవ్వు. 12 గంటల లోపల 10 లక్షల క్యాష్ చేర్చాలా? చోటు మీ పెద్ద అబ్బాయికి తెలుసు, ఆడొక్కడే రావాలా. ఇంకో కారు కనిపించినా, పోలీసుల వాసన తగిలినా మీ అబ్బాయిని పేల్చి పారేస్తాం. నీతో ఏదో అందామనిపిస్తూ